హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మణిహారాస్ వరల్డ్. టుడే స్పెషల్ ఈజ్ పరమాన్నం. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పరమాన్నం తిన్న వాళ్ళు ఎవరైనా సరే టేస్ట్లో ది బెస్ట్ అనవలసిందే, ఇలా నేను చెప్పినట్టుగా చేస్తే. పండగలు వచ్చాయి అంటే మనం ఇంట్లో కామన్గా చేసుకునే ప్రసాదం పరమాన్నం. అయితే చాలామందికి ఈ బెల్లం పరమాన్నం అనేది ఇంట్లో తయారు చేసినప్పుడు పాలు విరిగిపోతుంటాయి. అలాగే పరమాన్నం తయారు చేసిన కాసేపటికి గట్టి పడిపోతుంది, లేదంటే నీరైపోతుంది. సో ఈ పరమాన్నాన్ని ఒక్కసారి మేము చేసినట్టుగా ట్రై చేసి చూడండి. టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ ఎలాంటి మార్పు ఉండదు. పరమాన్నం పర్ఫెక్ట్గా కుదురుతుంది. మేము చేస్తున్నట్టుగా ఈ విధంగా మీరు పరమాన్నాన్ని ట్రై చేశారంటే టేస్ట్ అనేది కాన్స్టెంట్గా ఎప్పుడూ ఒకేలా వస్తుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, త్వరగా పరమాన్నం చేయడం స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దాంతో పాటుగా ఒక గుప్పెడు సగ్గుబియ్యం కూడా తీసుకోవాలి. ఈ గుప్పెడు సగ్గుబియ్యం యాడ్ చేయడం వలన పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. రెండింటిని కలిపి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల పాలు, అలాగే గ్లాసున్నర నీళ్లు వేసుకోవాలి. చాలామంది టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి నీళ్ళు యాడ్ చేయరండి, అచ్చంగా పాలతోటే చేస్తారు. కానీ నీళ్లు కూడా వేస్తేనే టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. బియ్యం బాగా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ను నెయ్యిలో వేయించుకోవాలి. పాలు పొంగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఇక్కడ గ్లాసున్నర బెల్లాన్ని తీసుకున్నాం మేము. బెల్లం వేసిన తర్వాత బాగా కలపాలి. బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇంతేనండి, మన పరమాన్నం తయారైనట్టే. టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు.
ఒక్కసారి ట్రై చేయండి, ఇక మీరు ప్రతిసారి ఇదే పద్ధతిలో చేస్తారు. ఇంత రుచికరమైన పరమాన్నాన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Please do like, share and subscribe to my channel.